నా పేరు రవి. మాది చాలా సాధారణ మధ్యతరగతి కుటుంబం. మా ఇంట్లో నేను, మా అమ్మ మాత్రమే ఉంటాం. మా నాన్న చనిపోయి 5 ఏళ్లయ్యింది. నాన్న బ్రతికి ఉన్నంత వరకు మాకు ఎలాంటి లోటు ఉండేది కాదు. కానీ ఆయన అకస్మాత్తుగా మరణించడంతో మా ప్రపంచమే తలక్రిందులైంది. అప్పటి నుంచి మా అమ్మే కూలి పని చేస్తూ నన్ను కష్టపడి చదివిస్తోంది. మా ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారిపోసాగింది. పూట గడవడం కూడా కష్టంగా మారిన రోజులు అవి. అలా జీవితం ఎంతో భారంగా సాగిపోతున్న సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఒకరోజు ఉదయం నేను నిద్రలేచి తలుపు తీశాను. గుమ్మం ముందు ఒక తెల్లని కవర్ పడి ఉంది. ఎవరూ లేరు. చుట్టుపక్కల నిశ్శబ్దంగా ఉంది. ఆ కవర్ను తెరిచి చూసిన నా కళ్ళు బైర్లు కమ్మాయి. అందులో ఎలాంటి పేరు, చిరునామా లేకుండా సరిగ్గా 5,000 రూపాయలు ఉన్నాయి. అసలు ఆ డబ్బు అక్కడ ఎవరు పెట్టారన్న విషయం నాకు అస్సలు అర్థం కాలేదు. తొలుత మేము ఎంతో భయపడిపోయాం. ఎవరో పొరపాటున పోగొట్టుకున్న డబ్బు అయి ఉంటుందని భావించాం. ఆ రోజంతా అదే ఆలోచనతో గడిచిపోయింది. కానీ ఎవరూ వెతుక్కుంటూ రాలేదు. ఆ తర్వాత సరిగ్గా 3 రోజులకు మళ్ళీ అదే చోట మరో కవర్ ప్రత్యక్షమైంది. అందులో కూడా అచ్చం అలాగే 5,000 రూపాయలు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ఆ తర్వాత నుంచి ప్రతి నెల మొదటి తేదీన క్రమం తప్పకుండా ఒక కవర్ రావడం మొదలైంది. అమ్మ మాత్రం ఆ డబ్బు చూసి ఎప్పుడూ భయపడలేదు. ఆమె ఆ డబ్బుతో ఇంటి అద్దె చెల్లించేది. నా కాలేజీకి ఫీజులు కట్టేది. కానీ ఆ డబ్బులో ఒక్క రూపాయి కూడా ఎప్పుడూ అనవసరంగా వృధా చేసేది కాదు. నేను ఎన్నిసార్లు పట్టుబట్టి అడిగినా అమ్మ మాత్రం ఎంతో ప్రశాంతంగా సమాధానం చెప్పేది. దేవుడే మనకు ఏదో రూపంలో సహాయం పంపిస్తున్నాడు బాబు. మనం ఎవరికీ చెడు చేయకుండా మంచిగా ఉంటే చాలు అని నదిలాంటి మనసుతో చెప్పేది. అమ్మ మాటలు నాకు కొంత ఊరటనిచ్చినా ఆ రహస్యం వెనుక ఉన్న నిజం ఏమిటనే ఉత్సుకత మాత్రం రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోయింది. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? మాకు ఎందుకు సహాయం చేస్తున్నాడు అని. ఈ ప్రశ్నలు నన్ను నిద్రపోనివ్వలేదు. ఆ రహస్యాన్ని ఏ ధరకైనా చెల్లించైనా సరే తెలుసుకోవాలని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆ గుమ్మం వెనుక దాగి ఉన్న నిజం ఏంటో కనిపెట్టాలని నా మనసు తప్పించిపోయింది. ఆ ఉత్కంఠభరితమైన రాత్రి కోసం నేను ఎదురు చూడడం మొదలుపెట్టాను. ఆ రహస్యాన్ని ఛేదించాలనే పట్టుదల నాలో రోజురోజుకీ బలపడింది. పగటిపూట ఎంత ఆలోచించినా దానికి సమాధానం దొరకలేదు. దాంతో ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలని నేను నిశ్చయించుకున్నాను. ఒకరోజు రాత్రి పడుకునే ముందే నా మొబైల్లో సరిగ్గా తెల్లవారుజామున 4 గంటలకు అలారం సెట్ చేసుకున్నాను. ఆ రాత్రి నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. ఏదో తెలియని ఉత్కంఠ నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. సరిగ్గా తెల్లవారుజామున 4 గంటలవుతూ ఉండగా అలారం మ్రోగింది. నేను వెంటనే చురుగ్గా లేచి ఎవరికీ ఎలాంటి శబ్దం వినిపించకుండా మెలకువగా అడుగులు వేశాను. ఇంటి ప్రధాన తలుపును చాలా నెమ్మదిగా చప్పుడు కాకుండా తెరిచాను. చలిగాలులు నన్ను తాకుతున్నప్పటికీ వెనకడుగు వేయలేదు. ఇంటి బయట ఉన్న పెద్ద చెట్టు వెనుక నేను ఎవరికీ కనిపించకుండా చీకటిలో దాక్కున్నాను. ఆ సమయంలో బయట వాతావరణం ఎంతో నిశ్శబ్దంగా ఉంది. కేవలం పక్షుల కిలకిలారావాలు మాత్రమే వినిపిస్తున్నాయి. నా గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ అజ్ఞాత వ్యక్తి ఎప్పుడు వస్తాడో అని నా కళ్ళు గుమ్మం వైపే రెప్పార్పకుండా చూస్తూ ఉన్నాయి. సుమారు 5 గంటల సమయంలో ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక శబ్దం వినిపించింది. ఒక పాత సైకిల్ నెమ్మదిగా రోడ్డు మీద కదులుతూ మా ఇంటి దగ్గరికి వచ్చింది. సైకిల్ మీద వస్తున్న వ్యక్తి ఎవరా అని నేను శ్వాస బిగపట్టి మరీ గమనించాను. ఆ వ్యక్తి తల నుంచి ముఖం వరకు ఒక మఫ్లర్తో పూర్తిగా చుట్టుకొని ఉన్నాడు. ఎవరికైనా కనిపిస్తానేమో అన్నట్లుగా అతను చుట్టూ ఉన్న పరిసరాలను 1కి 2 సార్లు భయంగా పరిశీలించాడు. ఆ తర్వాత చాలా జాగ్రత్తగా సైకిల్ దిగి ముందుకెళ్లాడు. తన చేతిలో ఉన్న ఆ తెల్లటి కవర్ను మా ఇంటి గుమ్మం ముందు అత్యంత నిశ్శబ్దంగా ఉంచాడు. ఆ క్షణంలో నా శరీరం రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అతను కవర్ పెట్టిన వెంటనే వెనక్కి తిరిగి సైకిల్ ఎక్కడానికి సిద్ధమయ్యాడు. ఇక ఆలస్యం చేస్తే ఆ అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతానని నా అంతరాత్మ హెచ్చరించింది. ఆ ఉద్విగ్న క్షణంలో నేను ఒక్కసారిగా చెట్టు వెనక నుంచి బయటకి దూకేశాను. మెరుపు వేగంతో అతని ముందుకు వెళ్ళి నా కాళ్ళతో ఆగాను. నా హృదయం ఛాతీని బద్దలు చేసుకుని బయటకు వస్తుందా అన్నట్లుగా జోరుగా కొట్టుకుంటుంది. నేను అకస్మాత్తుగా ఎదుట ప్రత్యక్షమయ్యేసరికి ఆ వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అతని శరీరం భయంతో వణికిపోయింది. నేను తీవ్రమైన ఆశ్చర్యంతో కొంచెం గట్టి గొంతుతో ఆగండి, అసలు మీరెవరు? అని నిలదీశాను. ఆ మాట వినగానే అతను ఒక్క క్షణం కదలకుండా అలాగే నిలబడిపోయాడు. అతని ముఖంలో ఏదో తెలియని అపరాధ భావం స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత అతను నెమ్మదిగా తన తల చుట్టూ చుట్టుకున్న మఫ్లర్ను ఒక్క క్షణం పాటు వెనక్కి జరిపాడు. చీకటిలో నుంచి వెలుతురులోకి వస్తున్న ఆ వ్యక్తి ముఖాన్ని నేను స్పష్టంగా చూశాను. ఆ క్షణంలో నా కళ్ళ ముందే ఏదో పెద్ద పిడుగు పడినట్లయింది. నా కాళ్ళ కింద ఉన్న నేల ఒక్కసారిగా పూర్తిగా జారిపోయిన అనుభూతి కలిగింది. ఆశ్చర్యంతో నా నోటి నుంచి మాట పెకలలేదు. అతను ఎవరో కాదు, మా ఊర్లో అందరికీ తెలిసిన మా పాత స్కూల్ వాచ్మెన్ రామయ్య తాత.
ఆయన వయసు మీద పడిన ముఖం, ఆ తెల్లటి జుట్టు చూసి నేను నమ్మలేకపోయాను. మా బడిలో ఎంతో నిశ్శబ్దంగాను, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా ఉండే రామయ్య తాత మా ఇంటికి ఎందుకొస్తారు? అసలు ఆయనకు మాకు సంబంధం ఏమిటి? ఈ ఆలోచనలు నా మెదడును సుడిగాలిలా చుట్టేశాయి. నేను నమ్మశక్యం కాని చూపులతో ఆయన వైపే రెప్ప వెయ్యకుండా చూస్తూ అలాగే నిలబడిపోయాను. నా ముఖంలోని దిగ్భ్రాంతిని గమనించిన రామయ్య తాత చాలా నెమ్మదిగా చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వు వెనుక ఎంతో లోతైన ఆవేదన, ఒక గొప్ప రహస్యం దాగి ఉన్నాయని నాకప్పుడే అర్థమైంది. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరగడం నేను స్పష్టంగా గమనించాను. నా గుండె బరువెక్కిపోయింది. ఆ క్షణంలో అసలు ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కాలేదు. ఆయన ఏదో చెప్పడానికి తన పెదవులను కదిలించారు. ఆ వణుకుతున్న గొంతుతో ఆయన మాట్లాడడం ప్రారంభించారు. నా ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఆయన నోటి నుంచి వచ్చే మాటల కోసం నేను ఆతృతగా ఎదురు చూశాను. ఆ క్షణం నా జీవితంలోని అత్యంత భావోద్వేగ భరితమైన క్షణంగా మిగిలిపోయింది. చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఏదో తెలియని నిశ్శబ్దంలోకి జారిపోయింది. రామయ్య తాత వేసిన ఆ అడుగు మా ఇద్దరి జీవితాలను ఒకేసారి కదిలించి వేసింది. నా వైపు చూసిన రామయ్య తాత చాలా గద్గద స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టారు. బాబూ రవి, నీకు బహుశా ఆ సంఘటన గుర్తుండకపోవచ్చులే అని తన గతాన్ని తలుచుకున్నారు. నేను మరింత ఆశ్చర్యంతో ఆయన చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వినసాగాను. కరెక్ట్‌గా సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఒకరోజు మన ఊరి రోడ్డు మీద ఘోరమైన ప్రమాదం జరిగింది అని ఆయన చెప్పడం ప్రారంభించారు. నేను ఆ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో విలవిలలాడుతూ పడి ఉన్నాను అని వివరించారు. ఆ సమయంలో ఆ దారి గుండా వందలాది మంది జనం వెళ్లారు. కానీ ఎవరూ కనీసం ఆపకుండా వెళ్ళిపోయారని చెప్పారు. ఎవరికీ మానవత్వం లేకుండా పోయిన ఆ క్లిష్ట సమయంలో నీ తండ్రి మాత్రమే దేవుడిలా వచ్చి నా ప్రాణాలు కాపాడాడు అని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. నీ నాన్న తన స్వంత బైక్‌పై నన్ను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి తన దగ్గర ఉన్న డబ్బునంతా పెట్టి నా ప్రాణానికి ప్రాణంగా చికిత్స చేయించాడు అని గర్వంగా చెప్పారు. అప్పట్లో నేను ఆయనకు ఎంత డబ్బు ఇస్తానని ప్రాధేయపడినా, నేను రిటైర్మెంట్ అయిన డబ్బులిస్తానన్నా ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అని రామయ్య తాత గుర్తుకు చేసుకున్నారు. ఆ తర్వాత నాన్న చెప్పిన ఆ బంగారు మాటలను ఆయన గుర్తుకు చేసుకుంటూ ఉద్వేగానికి గురయ్యారు. ఎప్పుడైనా భవిష్యత్తులో నీకు అవకాశం వస్తే అప్పుడు ఇంకొకరికి ఇలాగే సహాయం చెయ్యి చాలు అని మీ నాన్న నాతో చెప్పారు అని కన్నీరు కార్చారు. ఆ మాటలు విన్న క్షణంలో నా గుండె బద్దలైనంత పనయ్యింది. నాన్న లేని లోటు నన్ను మళ్ళీ తాకింది. కానీ ఆయన చేసిన గొప్పతనం తలుచుకొని నా గుండె గర్వంతో నిండిపోయింది. రామయ్య తాత కళ్ళ నుంచి కారిన కన్నీళ్లు ఆయన కృతజ్ఞతా భావానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాయి. మీ నాన్న చనిపోయాడని తెలిసిన ఆ దుర్దినం నుంచి నా గుండె తరుక్కుపోయింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నాకు చేసిన ఆ ప్రాణభిక్షకు చూపిన ఆప్యాయతకు బదులుగా ఈ చిన్న కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను అని వివరించారు. కానీ ఈ విషయం మీ అమ్మకు చెబితే మీ ఆత్మగౌరవం దెబ్బతింటుందని, మీరసలు ఈ సహాయం తీసుకునేందుకు అస్సలు అంగీకరించరేమని నాకు అనిపించింది అని చెప్పారు. అందుకే తాను తన పేరు ఎక్కడా చెప్పకుండా చాలా రహస్యంగా ఈ సహాయం చేస్తూ వచ్చానని కన్నీటి మధ్యలో వివరించారు. ఆ మాటలు నా ఆత్మను తాకాయి. మానవత్వం ఇంకా బతికే ఉందని సత్యం నాకు అర్థమైంది. ఇక అప్పుడు నేను చెప్పాను, తాత మీరిప్పటికే చాలా సహాయం చేశారు. ఇక చేయడం ఆపేయండి. మీ భవిష్యత్తును మీరు చూసుకోండి. మా అమ్మను నేను పోషించుకోగలను. మేము చూసుకుంటాము. మీ సేవకు ధన్యవాదాలు అని చెప్పాను.